గ్రామాలను స్వచ్ఛతగా ఉంచడంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం దెందులూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు స్వచ్ఛత యొక్క ఆవశ్యకతను స్వయంగా వివరించారు. చెత్త సేకరణలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసేలా చెత్త సేకరణ డబ్బాలను ప్రజలకు అందజేశారు. స్థానిక సచివాలయం 1-2లతో పాటు గ్రామంలోని రైతు సేవా కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దెందులూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల టీడీపీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, పార్టీ నాయకులు మోతుకూరు నాని, పెనుబోయిన మహేష్, పొడ్డేటి మోహన్, ఎంఆర్ఓ సుమతి, ఎంపీడీఓ శ్రీలత సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నవాళ్ళందరినీ ఇక్కడ మీటింగ్ నిర్వహించాలా చేసాం సార్. వీళ్ళందరూ చదివించారు. మహేష్ మాట్లాడి ఇచ్చాను సార్, చెప్పాం సార్. ప్లాస్టిక్ ఏదైనా సర్వనాశనం చేశారు. ఎందుకు ఉంచుకున్నారు? అదేంటి ఎందుకు పంచడం? కింద వాడుకోండి, ఖాళీ చేయండి, లోపల చేయండి. కొంచెం చెత్త వేసుకుంటాకి తడి చెత్త, పొడి చెత్త, దాంట్లో తడిది, దాంట్లో పొడిది. అదొకటి పట్టుకో, అదొకటి పట్టుకో.